ఈరోజు మరోసారి ఒక కొత్త భయంకరమైన కథతో మీ ముందుకొచ్చాను. ఈ కథ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విజయవాడ దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామంలో అయితే జరిగింది. ఆ గ్రామంలో ఒక పాత బావి ఉంది. ఆ బావి దగ్గర అర్ధరాత్రి వేళల్లో ఒక చిన్న అమ్మాయి ఆడుకుంటుందని, ఆమె నవ్వు శబ్దం ఎక్కడి నుంచో వినిపిస్తుందని గ్రామస్తులైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి ఎవరు? ఆమె ఆత్మ ఎందుకు అక్కడ తిరుగుతుంది? ఈ కథ విన్నాక మీకు ఖచ్చితంగా నిద్ర అయితే పట్టదు. అంత భయంకరంగా ఉంటుంది. ఈ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, చిన్న చిన్న కొండలు, దట్టమైన చెట్లు ఉన్నాయి. గ్రామస్తులు పొలం పనులు చేసుకుంటూ, పశువులు పెంచుకుంటూ సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు. రోజు మొత్తం గ్రామం చాలా సందడిగా ఉంటుంది. పిల్లలు ఆడుకుంటూ, పెద్దవాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. కానీ సూర్యుడు అస్తమించాక గ్రామం మొత్తం సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ గ్రామం బయట ఉన్న ఒక పాత బావి గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. బావి చుట్టూ చెట్లు పొదలు అల్లుకొని ఎప్పుడూ చీకటిగా ఉంటుంది. బావి దగ్గర అర్ధరాత్రి వేళల్లో ఒక చిన్న అమ్మాయి నవ్వు శబ్దం, ఆమె ఆడుకుంటున్న శబ్దాలైతే వినిపిస్తూ ఉంటాయని గ్రామస్తులైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ బావి దగ్గరికి ఎవరన్నా రాత్రి వేళల్లో వెళ్తే, ఆ బావి దగ్గరికి ఎవరన్నా వెళ్తే తిరిగి రారని గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. సుమారుగా 150 సంవత్సరాల క్రితం ఆ బావి దగ్గర ఒక దారుణమైన సంఘటన జరిగింది. సత్యనారాయణ అనే గ్రామస్తుడు తన 7 ఏళ్ల కూతురు లక్ష్మిని బావిలో పడేసి చంపేశాడు. ఎందుకంటే అతను మగ సంతానం కోసం పిచ్చిగా ఆశపడేవాడు. ఆ రోజుల్లో కొందరు మూఢనమ్మకాలతో ఆడపిల్లని బలిస్తే తర్వాత మగ పిల్లవాడు పుడతాడని నమ్మేవారు. సత్యనారాయణ ఆ నమ్మకంతో తన సొంత కూతుర్ని ఒక రాత్రి ఆ బావి దగ్గరికి తీసుకెళ్లాడు. లక్ష్మి భయపడుతూ, నాన్న నన్ను ఎందుకు తీసుకొచ్చావు, నాకు భయంగా ఉందని ఏడ్చింది. కానీ సత్యనారాయణ ఆమె మాటలు పట్టించుకోలేదు. ఆమెని బావిలోకి తోసేసి నీళ్ళల్లో ముంచి చంపేశాడు. లక్ష్మి చివరి క్షణాల్లో, నాన్న నన్ను ఎందుకు చంపావు, నేను తిరిగి వస్తానని గట్టిగా ఏడుస్తూ చనిపోయింది. ఆ రోజు నుంచి బావి నీళ్లు నల్లగా మురికిగా మారిపోయాయి. రాత్రి వేళలో ఆ బావి దగ్గర ఒక చిన్న అమ్మాయి నవ్వు, ఆమె ఆడుకుంటున్న శబ్దాలైతే వినిపిస్తూ ఉంటాయి. బావి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకుండా అదృశ్యమైపోయారని గ్రామస్తులైతే చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. రవి అనే యువకుడు తన భార్య సౌమ్య, 5 ఏళ్ల కొడుకు అర్జున్తో కలిసి సంతోషంగా పట్టణంలో జీవిస్తూ ఉంటాడు. రవి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. సౌమ్య ఇంటి పనులు చేసుకుంటూ అర్జున్ని చక్కగా చూసుకుంటూ ఉంటుంది. అర్జున్ చాలా తెలివైనవాడు మరియు చురుకైన పిల్లవాడు. ఎప్పుడూ ఆటలాడుకుంటూ అమ్మానాన్నలతో కబుర్లు చెప్తూ సందడి చేస్తూ ఉంటాడు. ఒక్కరోజు రవికి తన స్నేహితుడు కిరణ్ నుంచి ఒక ఫోన్ వస్తుంది. రవి విజయవాడ దగ్గర ఉన్న ఒక గ్రామంలో ఒక పాత ఇల్లు అమ్మకానికి ఉంది. చాలా అందంగా ఉంది. ఇల్లు చాలా తక్కువ రేటుకు దొరుకుతుంది. నీకు భవిష్యత్తులో మంచి ఆస్తి అవుతుంది. ఒక్కసారి వెళ్ళి చూడని కిరణ్ చెప్పాడు. రవి, సౌమ్య ఆ ఇల్లు చూడడానికి ఆ గ్రామానికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అయితే సౌమ్య, అర్జున్ని కూడా తీసుకెళ్దాము, వాడికి కూడా కొత్త ఊరు చూసినట్టు ఉంటుందని చెప్పి సౌమ్య అయితే రవితో చెప్పింది. రవి కూడా వెంటనే ఓకే అని చెప్పారు. అందరూ కలిసి ఒక కారు తీసుకొని ఆ ఊరికైతే బయలుదేరారు. ఇల్లు చూడ్డానికి చాలా అందంగా ఉంది. పాత రాజస్థానీ శైలిలో కట్టిన ఇల్లు, పెద్ద పెద్ద స్తంభాలు, అందమైన కొబ్బరి చెట్లతో చుట్టూ చక్కని పరిసరాలు ఉన్నాయి. అయితే రవికి చూడగానే ఇల్లు బాగా నచ్చింది. ఇది కొంటే మనకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందని సౌమ్యతో చెప్పాడు. కానీ ఇంటి వెనక భాగంలో ఒక పాత బావి ఉంది. ఆ బావి చుట్టూ చెట్లు పొదలు అల్లుకొని చీకటిగా ఉంది. అర్జున్ ఆ ఇంటి చుట్టూ ఆడుకుంటూ అకస్మాత్తుగా ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. బావి వైపు చూస్తూ, అమ్మ నాకు ఇక్కడ భయంగా ఉంది, ఎవరో నన్ను చూస్తున్నట్టు ఉంది అని గట్టిగా అరిచాడు. సౌమ్య, ఏమీ లేదు బాబు, నీకు భయం అనిపిస్తుంది అంతే, రా ఇంట్లోకి వెళ్దాం అని చెప్పి అర్జున్ని ఇంట్లోకి తీసుకెళ్తే, కానీ అర్జున్ మాత్రం ఆ బావి వైపు చూస్తూ ఏదో ఆలోచనలో పడ్డాడు. ఆ రోజు రాత్రి ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు. రాత్రి భోజనం చేసిన తర్వాత 10 గంటల సమయంలో అందరూ నిద్రపోవడానికి వెళ్ళారు. ఇల్లు చాలా సైలెంట్గా ఉంది. బయట కిచ్ కిచ్మంటూ కీటకాల శబ్దం తప్ప ఎటువంటి శబ్దం లేదు. రాత్రి 11:30 గంటల సమయంలో సౌమ్యకి సడన్గా ఒక చిన్న శబ్దం వినిపించి మెలకువ వచ్చింది. ఒక చిన్న అమ్మాయి నవ్వు శబ్దం లాంటిది బయట నుంచి వస్తున్నట్టు అనిపించింది. ఆ శబ్దం బావి దగ్గర నుంచి వస్తున్నట్టు అనిపించింది. సౌమ్య భయపడుతూ, రవి లే, ఏదో శబ్దం వినిపిస్తుంది, ఒక అమ్మాయి నవ్వినట్టుంది అని రవి నిద్రలేపింది. రవి నిద్రమత్తులో ఏమీ శబ్దం లేదు,
అది జస్ట్ గాలి శబ్దం అయి ఉంటుందని నిద్రపో అని చెప్పి సౌమ్యకైతే చెప్పాడు. కానీ సౌమ్య మళ్ళీ శబ్దం విని, లేదు రవి, నిజంగా ఒక అమ్మాయి నవ్వు శబ్దం బావి దగ్గర నుంచి వస్తుందని చెప్పింది. అంతలోనే అర్జున్ సడన్గా నిద్రలోంచి లేచి కూర్చున్నాడు. అమ్మా, నాన్న, ఎవరో నన్ను పిలుస్తున్నారు అని భయంతో అన్నాడు. రవి, సౌమ్య ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎవరు బాబు, ఎవరు పిలుస్తున్నారని రవి అడిగాడు. అర్జున్ కిటికీ వైపు చెయ్యి చూపిస్తూ, బావి దగ్గర ఒక అమ్మాయి ఆడుకుంటుంది, నన్ను ఆడుకోమని పిలుస్తుంది అన్నాడు. సౌమ్య గుండె ఒక్కసారిగా జల్లుమంది. ఏం మాట్లాడుతున్నావు అర్జున్, ఎవరు లేరు అక్కడ, నీకు కల వచ్చి ఉంటుంది అని అర్జున్ని దగ్గరికి తీసుకొని ఓదార్చింది. కానీ అర్జున్ మళ్ళీ, లేదమ్మా, నిజంగానే అమ్మాయి ఉంది, ఎరుపు రంగు బట్టలు వేసుకొని నవ్వుతూ ఆడుకుంటుంది అని అన్నాడు. రవి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూశాడు. చంద్రుడు వెలుగులో ఇంటి భాగం కొంచెం కనిపిస్తుంది. బావి చీకటిగా నిశ్శబ్దంగా ఉంది. ఎవరూ కనిపించలేదు. కానీ అతను తిరిగి రాబోతుండగా ఒక చిన్న నవ్వు శబ్దం వినిపించింది. తర్వాత చిన్న చిన్న అడుగుల శబ్దం వినిపించింది. ఎవరో పరిగెత్తినట్టు. రవి ఒక్కసారిగా భయపడ్డాడు. కానీ సౌమ్యకి ఏమీ చెప్పలేదు. ఏమీ లేదు, రేపు ఉదయం వెళ్దాం, ఇప్పుడు నిద్రపోండి అని అన్నాడు. రాత్రి 12 గంటలు దాటింది. ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చల్లటి గాలి ఒక్కసారిగా వీచింది. అయితే కిటికీలు, తలుపులు అన్నీ మూసే ఉన్నాయి. ఆ చిన్న అమ్మాయి నవ్వు శబ్దం ఇప్పుడు మరింత గట్టిగా వినిపిస్తుంది. ఆ శబ్దంలో ఏడుపు శబ్దం కూడా కలిసిపోయి భయంకరంగా వినిపించింది. సడన్గా అర్జున్ ఒక వింత స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అది అర్జున్ స్వరం కాదు, ఒక లోతైన భయంకరమైన స్వరం. నేను లక్ష్మి, నన్ను చంపినవాడు నీవే, నీకు న్యాయం చేస్తానని గట్టిగా అరిచాడు. అర్జున్ కళ్ళు వెనక్కి తిరిగాయి. మొహం భయంకరంగా మారిపోయింది. సౌమ్య ఒక్కసారిగా అరిచింది. అర్జున్, ఏం జరిగింది నీకు అని అడుగుతూ వాడిని కౌగిలించుకుంది. రవి భయపడుతూ అర్జున్ని గట్టిగా కదిలించాడు. అర్జున్, మేలుకున్నావరా, ఏం జరిగింది నీకు అని అడిగాడు. కానీ అర్జున్ అస్సలు పలకలేదు. బదులుగా రవి వైపు చూస్తూ, నీవు సత్యనారాయణ, నన్ను చంపావు, నిన్ను వదలను అని మళ్ళీ అరిచాడు. ఇంట్లో దీపాలు ఒక్కసారిగా ఆరిపోయాయి, మళ్ళీ వెలిగాయి. తలుపులు వాటంతటవే తెరుచుకుంటూ మూసుకుంటూ శబ్దాలు చేశాయి. బయట బావి దగ్గర నుంచి ఒక చిన్న అమ్మాయి ఏడుపు శబ్దం మరియు నవ్వు శబ్దం కలిసి వినిపించాయి. సౌమ్య భయపడుతూ, రవి, ఈ ఇంట్లో ఏదో తప్పుగా జరుగుతుంది, మనం ఇప్పుడే వెళ్ళిపోవాలని అంది. రవి వెంటనే సౌమ్య, అర్జున్ని తీసుకుని బయటికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ అర్జున్ మాత్రం వాళ్ళని దూరంగా నెట్టి, నన్ను వదిలేయండి, ఆమె నన్ను తీసుకెళ్తుంది అని అరవడం మొదలుపెట్టాడు. రవి, సౌమ్య ఏం చేయాలో అర్థం కాక అర్జున్ని గట్టిగా పట్టుకొని బయటికి తీసుకెళ్ళాను. కానీ వాళ్ళు బండి స్టార్ట్ చేయబోతుంటే బండి పని చేయలేదు. అర్జున్ మళ్ళీ వింత స్వరంలో, నీవు తప్పించుకోలేవు, నేను నిన్ను వెతుకుతున్నా, నీకు న్యాయం చేస్తానని అరవడం మొదలుపెట్టాడు. అలానే భయంకరంగా ఆ రాత్రి అయితే వాళ్ళకి గడిచింది. తెల్లవారుజామున ఎలాగో బండి స్టార్ట్ అయింది. వాళ్ళు వెంటనే విజయవాడకి తిరిగి వచ్చేశారు. అర్జున్ పరిస్థితి చూసి సౌమ్య ఏడుస్తూ, రవి, మన వాడికి ఏమైందో తెలుసుకోవాలి, ఎవరినైనా అడగాలి అని అంది. రవికి వెంటనే ఒక పెద్ద ఆయన గుర్తొచ్చాడు. ఆయన పేరు గోపాలరావు. గోపాలరావుకి ఆ గ్రామ చరిత్ర గురించి బాగా తెలుసు. వాళ్ళు గోపాలరావుని కలిశారు. గోపాలరావు వాళ్ళ కథ విని, బావి గురించి నాకు తెలుసు, 150 సంవత్సరాల క్రితం జరిగిన ఒక దారుణమైన సంఘటన గురించి చెప్తాను అని అన్నాడు. అతను సత్యనారాయణ, లక్ష్మి గురించి చెప్పాడు. లక్ష్మి ఆత్మ తనని చంపిన సత్యనారాయణ కోసం వెతుకుతుంది. మీ కొడుకు అర్జున్ సత్యనారాయణ పునర్జన్మ కావచ్చు, లక్ష్మి ఆత్మ అతను వెంబడిస్తుంది అని అన్నాడు. అయితే గోపాలరావు ఏం చెప్పాడంటే, ఈ ఊరికి దగ్గర ఉన్న ఒక గుడిలో ఒక స్వామీజీ ఉన్నాడు, అతన్ని కలవండి అని చెప్పాడు. అతను మిమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేస్తాడని సలహా ఇచ్చాడు. వాళ్ళు వెంటనే స్వామిని అయితే కలిశారు. స్వామి అర్జున్ని పరిశీలించి అతని గత జన్మ గురించి తెలుసుకోవాలనుకున్నాడు. అతను ఒక గదిలో పెట్టి పూజలు చేయడం మొదలుపెట్టాడు. అయితే అర్జున్ కొద్దిసేపటి తర్వాత సత్యనారాయణలా మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను సత్యనారాయణ, నాకు మగ సంతానం కావాలి, నా కూతురు లక్ష్మిని నేనే చంపాను, నేను చేసిన తప్పుకు బాధపడుతున్నానని ఏడుస్తూ చెప్పాడు. సౌమ్య, రవి ఆ మాటలు విని షాక్ అయ్యారు. అయితే ఆ స్వామి ఏం చేశాడంటే, లక్ష్మి ఆత్మకు శాంతి కలిగించాలి, మీరు తిరిగి ఆ గ్రామానికి వెళ్ళాలి అని అన్నాడు.
ఆ రాత్రి వాళ్ళంతా ఆ గ్రామానికి వెళ్ళారు. స్వామి ఆ బావి దగ్గర ఒక చిన్న పూజా స్థలం ఏర్పాటు చేశాడు. పవిత్ర మంత్రాలు చదువుతూ బావి మీద పవిత్ర జలం చల్లాడు. అకస్మాత్తుగా గాలి చల్లగా మారింది. బావి నుంచి ఒక భయంకరమైన నీడ బయటకు వచ్చింది. ఎరుపు రంగు బట్టలు వేసుకొని ఒక చిన్న అమ్మాయి. ఆమె మొహం లేతగా, కళ్ళు ఎరుపెక్కి కోపంతో రగిలిపోతున్నాయి. నీవే సత్యనారాయణ, నన్ను చంపావు, నిన్ను తీసుకెళ్తానని గట్టిగా అరిచింది. స్వామి అర్జున్ని ముందుకు తీసుకొచ్చాడు. లక్ష్మి, ఈ బాలుడు నీ ముందు తన తప్పు ఒప్పుకుంటున్నాడు, నీ కోపాన్ని వదిలేయ్ అని అన్నాడు. అర్జున్ మోకాలపై కూర్చొని, లక్ష్మి నన్ను క్షమించు, నేను చేసిన తప్పుకు బాధపడుతున్నానని ఏడుస్తూ అన్నాడు. లక్ష్మి ఆత్మ ఒక్కసారిగా ఆగిపోయింది. నీవు నా ముందు తప్పు ఒప్పుకున్నావు, నా ఆత్మకి ఇప్పుడు శాంతి లభించిందని లక్ష్మి చెప్పింది. ఒక్కసారిగా ఒక తెల్లని వెలుగు ఆమెను చుట్టుముట్టింది. ఆమె ప్రశాంతమైన రూపంలో మారి ఆకాశంలో కలిసిపోయింది. ఆ బావి నీళ్లు ఎన్నో సంవత్సరాలుగా నల్లగా ఉన్నవి ఒక్కసారిగా నీట్గా మారిపోయాయి. అర్జున్ మామూలు స్థితికి వచ్చాడు. రవి, సౌమ్య జరిగిన విషయాల గురించి అతనికి చెప్పకుండా, ఏమీ లేదు బాబు, ఇంటిని చూడడానికి వచ్చామని అన్నారు. వాళ్ళు ఇల్లు కొనాలన్న ఆలోచన వదిలేసి విజయవాడకి తిరిగి వచ్చేశారు. ఫ్రెండ్స్, ఈ కథ విన్నారు కదా. ఈ కథ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కావాలంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.